రెటికా డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితలం ఆవర్తనం కారణంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నట్లు ఐఎండీ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఏపీలో కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో రాబోయే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇవాళ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. రైట్గా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, రాబోయే 3 రోజుల్లో ఏపీ అటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అప్డేట్స్ ఏంటి? రమణి, ప్రస్తుతానికి చూసుకుంటే గత 3 రోజుల నుంచి కూడా విశాఖపట్నంతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలు, అదేవిధంగా ఏపీఆర్ తెలంగాణలో కూడా ఒక మోస్తరు నుంచి కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది, ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా వర్షాల తీవ్రత చాలా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే అరేబియా సముద్రంలో అల్పపీడనం కూడా ఏర్పడింది, రేపు సాయంత్రం కల్లా ఈ అరేబియా సముద్రంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో ఇది కాస్త కేరళకు తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా వర్షాలు మరో 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కావచ్చు, లేకపోతే అక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కావచ్చు, ఈ రెండింటి వల్ల కూడా వర్షాలు ఏపీఆర్ తెలంగాణ మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు చోటు చేసుకోబోతున్నాయి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఒక హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు చూసుకునేటప్పటికీ ఏవైతే ఋతుపవనాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 24 కల్లా కూడా ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా 28 నుంచి 29 ప్రాంతాల్లో తమిళనాడు నుంచి ఇక్కడ ఏపీకి కూడా ఋతుపవనాలు తాకిడి ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ ఒక అంచనాలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల వర్షాలు అయితే చాలా ఎక్కువగా కురుస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళలేదు. వేట నిషేధంగా ఉన్న కారణంగా కూడా ఎవరైతే చిన్న చిన్న మరబోట్లపై వెళ్తున్న వాళ్ళకు కూడా ఎవరు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ ఒక సూచన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసుకునేటప్పటికీ ఈదురుగాలతో పాటు పిడుగులు కూడా కొన్ని పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. పిడుగులతో పడే వర్షం కురిచేటప్పుడు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే బయటికి వెళ్లే వాళ్ళు ఉంటారో, పొలం పనులు చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే గొర్రెల కాపర్లు, ఆవుల కాపర్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎత్తైన ఏవైతే చెట్లు కావచ్చు, లేకపోతే సెల్ టవర్స్ కావచ్చు, వీటి దగ్గర కూడా ఎవరు కూడా ఉండకండి. ఎందుకంటే వర్షం పడే సమయంలో పిడుగులు ఎక్కువగా కూడా అటువంటి ప్రాంతాల్లోనే పడతాయి కనుక వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ వర్షాల తీవ్రత మరో 2 రోజుల పాటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వర్షపాతాన్ని కూడా ఇప్పటికీ ఎప్పటికప్పుడు ఐఎండీ కూడా రిపోర్ట్ ను పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ విషయానికి వచ్చేటప్పుడు కూడా అదే స్థాయిలో ఉంది. మొత్తం ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో అక్కడ ఆ ప్రాంతాలు కానీ లేకపోతే ఆ జిల్లాలకు సంబంధించి కలెక్టర్లకు ఇప్పటికే సమాచారం అయితే అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ కలెక్టర్లు అందరూ కూడా మానిటరింగ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వర్షాలు కురుస్తున్న సమయంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు. అదేవిధంగా విద్యుత్ అంతరాయం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈదురుగాలు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉంది. అటువంటి ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం లేకుండా ముందుగానే మొత్తంతో కూడా చూసుకోవాలంటూ కూడా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేసి ఇప్పటికే ప్రస్తుతానికి చూసుకుంటే మొత్తం తెలంగాణ కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మొత్తం
16 జిల్లాల్లో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 16 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 16 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు ఏదైతే ఏపీకి సంబంధించినంత వరకు కూడా నారా చంద్రబాబు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అక్కడున్న 16 జిల్లాలకు సంబంధించి ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో వాళ్ళతో ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం జరిగింది. ఎవరైతే అధికారులు సెలవుల్లో ఉన్నారంటే సమ్మర్ కారణంగా చాలా మంది ఈ వేసవి సెలవులు అనేది తీసుకోవడం జరిగింది. అటువంటి వాళ్ళని కూడా ఇమీడియట్ గా విధుల్లోకి రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళంతా కూడా విధుల్లోకి వచ్చి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, అంటే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఈదురుగాలు ఎక్కువగా వీచే ప్రాంతాలు కావచ్చు, ఇటువంటి వాటిల్లో వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఎటువంటి కూడా ఇబ్బంది కూడా కలిగే ఇది ఉండకూడదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా కోస్తాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి కూడా వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. దాంతో పాటు ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా, అదేవిధంగా శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా ముందస్తుగానే అప్రమత్తం చేశారు అక్కడున్న ప్రజలకు. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా కురిసినట్లయితే చర్యలు విరిగిపడే ప్రమాదం కావచ్చు, లేకపోతే ఈదురుగాల వల్ల ఘాటీ రోడ్లకు సంబంధించినంత వరకు కూడా ఘాటీ రోడ్లో మొత్తం పూర్తి స్థాయిలో కూడా చెట్లు విరిగిపడినట్లయితే మాత్రం రాకపోకలకి అంతరాయం ఏర్పడుతుంది కనుక ఈ నేపథ్యంలోనే మొత్తం అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు అయితే అప్రమత్తమయ్యారు. కింద స్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేశారు. ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ జరిగినా సరే నిమిషాల్లో అక్కడైతే క్లియర్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలు మొత్తం కూడా తడిసి ముద్దాయి. దాంతోపాటు అక్కడ వాళ్ళకి తాగునీటి సదుపాయం కూడా కల్పించాలి. అవసరమైతే నిత్యావసర వస్తువులతో పాటు లేదనుకుంటే అక్కడ ఇంకా ప్రమాదం ఎక్కువగా ఉంది అనుకుని అంచనా వేసినట్లయితే మాత్రం వాళ్ళందరినీ కూడా తిరిగి పునరావాస కేంద్రాలకు కూడా తరలించేందుకు కూడా ఇప్పటికే అధికారులు అయితే సన్నిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకునేటప్పటికీ ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పూర్తి స్థాయిలో కూడా వర్షాలు మరో 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికైతే హెచ్చరిక అయితే జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా ఏదైతే 17 జిల్లాలకు సంబంధించినంత వరకు ఎల్లో అలర్ట్ ఉందో దానికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానమైన పోర్టులు ఏవైతే ఉన్నాయో ప్రధానమైన పోర్టుల్లో ప్రస్తుతానికైతే ఈరోజు మధ్యాహ్నం వరకు చూసిన తర్వాత వాటికి ప్రమాద హెచ్చరికలు, అంటే 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే ప్రస్తుతానికైతే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వర్షాల యొక్క తీవ్రత కానీ, లేకపోతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం కావచ్చు, లేకపోతే అరేబియా సముద్రంలో ఉన్న అల్పపీడనం కావచ్చు, ఈ రెండింటిని కానీ ఏమైనా సరే తుఫానుగా మారే అవకాశం ఉందా అన్న దాని మీద కూడా చాలా ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు అరేబియా సముద్రంలో ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో ఇది వచ్చిన తర్వాత తుఫానుగా, అంటే అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనం అదేవిధంగా వాయుగుండంగా మారిన తర్వాత మాత్రం తుఫానుగా మారుతుంది. ఈ తుఫానుగా మారే సమయం ఉంది అనుకుంటే మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేసుకోవాలంటూ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఇప్పటికైతే 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేసింది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.